ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి మీ అందరికీ నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. చాలా సంతోషం. తిమోతికి పరిశుద్ధులైన పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటల్ని జాగ్రత్తగా వినండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి పరిశుద్ధులైన పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న సందేశం అంటే చిన్నదని కాదు, ఒక చిన్న మాట, ఒక గొప్ప సందేశం. ఏంటి ఆ మాట అనంటే, ప్రభువు తన వారిని ఎరుగును. మరి ఇంతమంది మరి దేవుని మందిరానికి వచ్చారు, మీరంతా ఇంకా వస్తారు కూడా. ఇంకా చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది ప్రజలు ఆయనను ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ఆయనను సేవించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఎవరిని ఎరిగి ఉన్నాడు, ఎవరో ఆయనకి తెలుసు. మిగతా వాళ్ళని మీరెవరో నాకు తెలియదు. ఇది మనకు చాలా కాలం నుంచి తెలిసిన మాటే. ఆయన తన వారిని లోపలికి చేర్చుకుంటాడు, ఆహ్వానిస్తాడు. మరికొందరిని ఆయన ఎలా త్రోసిపుచ్చాడు అనేది వాక్యంలో మనం చదివితే, అసలు మీరెవరో నాకు తెలియదు. ఇది చాలా కఠోరమైన మాట. ఏమండి, నువ్వు ఫలానా అబద్ధం చెప్పావు, లేకపోతే బ్రదర్ నువ్వు ఫలానా అవిధేయతగా ప్రవర్తించావు, లేకపోతే బాబు నువ్వు ఇలా చేసినందువలన, లేకపోతే ఏమ్మా నీకే చెప్పేది ఇలా నువ్వు అన్నందువలన అని ఆయన ఆ డాట్ ఏంటో చెప్పుంటే బాగుండేమాట. అసలు నీవేం చేసావో ఏం చేయలేదో చెప్పడానికి కూడా అసలు నీవెవరో నాకు తెలిస్తే కదా. మీకు అర్థమవుతుందా? అంటే పునాదుల్లోనే దాన్ని తుంచేశాడు. ఇంకా ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్స్ ఏమీ కూడా లేవు. మనం ఏ ప్రభువా నేను ఏం చేశానయ్యా అని అడిగే సోర్స్ కూడా లేదు. ఒకవేళ ఆయన గనక మన లోటుపాట్లు ఆయన గనక ఎత్తి చూపించుంటే, అలా కాదు ప్రభువా అసలు విషయం చెప్తాను వినండి అనొచ్చు. లేదండి అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది, ఒరే బాబు అసలు నువ్వు ఎవడో నాకు తెలియదురా. చాలా భయంకరమైన మాట. అయితే ఇంకొక ఘనమైన మాట ఏంటంటే, నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన వారిని, ప్రభు తన వారిని, అంటే తనకంటూ ఒక జనము ఉన్నారు, తన ప్రజలంటూ కొంతమంది ఉన్నారు. అందరు కాదు కానీ తన వారు ఉన్నారు. ఈ తన వారిని ఆయన ఎరిగి ఉన్నాడంట, బాగా ఎరిగి ఉన్నాడంట. వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఒకవేళ ఎవరైనా మధ్యలో పానగలో పొడగలా ఎవడన్నా వచ్చి, ప్రభువా ఆడేం చేసావు, రే ఆడెవడో నాకు తెలుసు. ఈ రెండింటిని పోల్చి చూడండి మీరు, ఎంత మ్యాటర్, ఎంత సందేశం అక్కడ ఉందో చూడండి. ఆయన తన వారిని అంతగా ఎరిగి ఉన్నాడు. వాళ్ళు నడిచేది తెలుసు, మాట్లాడేది తెలుసు, వాళ్ళు తిరిగేది తెలుసు, వాళ్ళ ప్రవర్తన తెలుసు, వాళ్ళ ఆశలు తెలుసు, వాళ్ళ కోరికలు తెలుసు, వాళ్ళ ఉద్దేశాలు తెలుసు, వాళ్ళ ఉద్రేకాలు అన్నీ తెలుసు ఆయనకి. ఒక్క మాట, ఆయనకి మరుగైనది ఏదైనా ఉందా? మరి లేదు అన్నప్పుడు మరి వాళ్ళు తెలియదు, ఆయనకి తెలుసు. అయితే ఆయన వాళ్ళని త్రోసిపుచ్చిన తర్వాత ఆయన వాళ్ళ జోలికి వెళ్ళట్లే. తన వారు ఉన్నారండి, వాళ్ళని ఆయన ఎరిగి ఉన్నాడంట. వాళ్ళ ప్రతి కథలకు ఆయనకు తెలుసు. తనవారు ఆయన వాళ్ళ సంగతి నేను చెప్పేది. మరి ఈ రోజున ఇంతమంది ఇక్కడ కూడి ఉన్నాం మనం. ఇప్పుడు మనలో ఒక విమర్శ, ఒక శుద్ధీకరణ. ఎందుకంటే ప్రభు బల దగ్గరికి మనం వెళుతున్నాము. నేను ఆయన ఎరిగిన గుంపులో ఉన్నానా, నేను ఆయన ఎరిగిన జాబితాలో నేను ఉన్నానా, నేను ఆయన ఎరిగిన సంఘంలో నేను ఉన్నానా, సహవాసంలో ఉన్నానా, అలాంటి స్థానమందు నేను ఉన్నానా, లేకపోతే మీరెవరో నాకు తెలియదు అనే తృణీకరింపబడిన, త్రోసివేయబడిన సంఖ్యలో, జాబితాలో, స్థానమందు నేను ఉన్నానా అనే ప్రశ్న మన మనసును వేధించాలి. ఇప్పుడు 10వ తరగతి రిజల్ట్స్ వస్తాయి. పేపర్ దగ్గరికి వెళ్ళే ముందు పరీక్ష రాసి వచ్చినప్పుడు గుండె ఎట్టుంటుంది అమ్మా? నిమ్మళంగా ఉంటుందా? ఆడు దడ ఎలా ఉంటుంది, వాడి టెన్షన్ ఎలా ఉంటుంది?
వాడు ఎవరితో మాట్లాడు. ఆఖరికి తిరిగి వచ్చేటప్పుడు ఏమంటాడు తెలుసా? కనపడలేదండి పేపర్ అంటాడు, కానీ ఫెయిల్ అని చెప్పడు. ఏమన్నా చూసావా, నంబర్ చూసావా? చూసా, కనపడలేదండి అంటాడు. కనపడలేదు అంటాడు కానీ అంటే పేపర్ ఉడికి తప్పు అన్నట్టు. నేను ఫెయిల్ అయ్యానండి అని చెప్పడు. వాడికి అందుకే అంత దడ. ఒక తరగతి పాస్ అవ్వడానికి, ఒక తరగతిని దాటుకుని వెళ్ళే అతనికే అంత పర్యవేక్షణ, పరిశీలన అవసరమే. అయితే ఒక రాజ్యంలో మనం దేవునితో కూడా ఉండడానికి సిద్ధపడుతున్న సార్వత్రికమైన సంఘ సభ్యులమై ఉండి, ఏదో ఆశమాష కాదు, ఏదో వచ్చాను, కూర్చున్నాను, బైబిల్ చదివాను, నా మాటలు విన్నాను, ఆదివారం అవగొట్టుకున్నాను అనుకొని మనం సంతృప్తి పొందితే కాదు. మనలో మనకొక విశ్లేషణ ఉండాలి, మనలో మనకొక విమర్శ ఉండాలి. ఏంటనంటే, నేను ఆయన ఎరిగిన గుంపులో ఉన్నానా, ఆయన త్రోసివేసిన గుంపులో ఉన్నానా? ఒకవేళ నువ్వు ఏ అక్కరతో, ఏ అవసరతతో, ఏ ఇబ్బందితో ఆయన దగ్గరికి వెళ్ళినా, అసలు ఎవరో నాకు తెలియదండి అన్నాడు అనుకోండి, నువ్వు ఎంత ప్రయాసపడి ఆయన దగ్గరికి వెళ్ళినా, ఎన్ని కష్ట నష్టాలు ఓర్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళినా ప్రయోజనమేమీ కూడా లేదు. తన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమేన్. తన వారిని ఆయన తెలుసుకొని ఉన్నాడు. తన వారు ఎవరో ఆయనకి తెలుసు అన్నప్పుడు, ఎవరు తన వారు, ఎలాగా ఉంటారు వాళ్ళు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి? ఒకవేళ అలాంటి అవలక్షణాలు నాలో ఉన్నాయా లేవా అని వాక్యం అనే అర్థం దగ్గరికి వెళితే అక్కడ మనకు కొంతమంది ప్రత్యక్షమవుతారు. ఒక 3-4 వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేస్తాను. మొదటిది మీరు చూస్తే నహూము గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు వినండి. ఆయన ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గం. స్తోత్రం చెప్పండి. అంటే శ్రమ దినమున ఆయన ఎవరిని త్రోసిపుచ్చేవాడు కాదు, దాటుకుని వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు చూడండి, ఒక మానవుడు, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని చూడగానే పాస్ అయిపోతాడు, అంటే దాటి వెళ్ళిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక రోడ్లో వెళ్తున్నాం, నన్ను చూడాలి అందరూ. రోడ్లో వెళ్తుంటే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అక్కడ అందులో నిలబడి పరామర్శించి, పరీక్షించి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మనం ఏమైనా చేయగలమా అని ముందుకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా రేర్. కొంతమంది ఉంటారు డేర్గా, ఏదో 100కి 1,00,00,000, నాకు తెలిసినంతట్లో 100కి 1,00,00,000 అలా జరగగానే, ఆ విపత్తు చూడగానే వెంటనే ఏం చేస్తారో తెలుసు, రే పదరా 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 స్వామి పదరా అంటారు. అక్కడ కొంతమంది చూడడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఎటు పోయా మనకెందుకు వచ్చిన గొడవ. లేదు, ఒక అతను ఆపదల్లో పడిపోయి అక్కడ రోడ్డు మార్జిన్లో సైడ్ పడిపోయి ఉన్నాడు, ఒక్కడే, ఎవరు పట్టించుకోలే. ఎవరైనా సాహసించి ముందుకెళ్తారా? వెళ్ళరు. ఏదైనా చేయగలిగితే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా ఇక్కడ ఎవడో పడిపోయినాడని చెప్తారు. కానీ వీళ్ళు సాహసించి వెళ్ళి నేను ఇప్పుడు ఏం చేయగలను, చాలా తక్కువ, చాలా రేర్. అందులో మనం ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు, మన ప్రభువు అంట ఎవరు ఆయన అనంటే, శ్రమ దినమందు ఆయన. శ్రమ దినమందు, అందరూ చెప్పండి, ఏ దినమందు? ఎవరైనా కృంగి అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయి దుఃఖంలో, వ్యాధిలో, వ్యధలో, బాధలో, కన్నెళ్లలో ఎవరైనా ఒక వ్యక్తి గనక శ్రమలో ఉంటే, ఆ శ్రమలో ఉన్న వ్యక్తికి ఆయన ఆశ్రయదుర్గం అంట. మీకు సంతోషం అనిపించలేదా? మీరు చెప్తే ప్రభువుకి ఘనతగా చెప్పండి, చెప్తే స్వరమెత్తి మనస్ఫూర్తిగా చెప్పండి, రేకులు ఎగిరిపోవాలంతే చెప్తే. నేను చూశానండి అట్లాగా. నేను అదేంటి మన నైజీరియాకి వెళ్ళినప్పుడు ఆయన కోనేటి దగ్గర అనారోగ్యంతో పడి ఉన్న ఒక వ్యక్తిని గురించి ఆ రోజు ఆయన చెప్తున్నాడు. ఆయన ప్రకటన గ్రంథం లేకపోతే పరమగీతాలు దానియేలు గ్రంథం ఆయన చెప్పలా. మేము వెళ్ళిన రోజు ఆయన చెప్పింది ఏంటంటే, ఆ కోనేటి దగ్గర కాచుకుని ఉన్న ఒక వ్యక్తిని గురించి చెప్తుంటే ఆ జనం వాళ్ళు ఉత్సాహంతో ప్రభు కార్యాలని వాళ్ళు గణపరుస్తూ, వాళ్ళు చప్పట్లు కొడుతూ అల్లులు చెప్తే
ఆ రేకుల సౌండ్ వేవ్స్, అది ఇంచుమించు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ మందిర్ చర్చి. ఆ రేకులకి తగిలే సౌండ్, ఆ వేవ్స్, స్టేజ్ మీద మేముంటే ఆ సౌండ్ అలా పాస్ అవుతుందండి. వాళ్ళంతా హృదయపూర్వకంగా ప్రభుని మహిమపరుస్తున్నారు కనుక అద్భుతాలు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతాయి అద్భుతాలు? ఆయనను గణపరిచే చోట. మరి మీరేమో నోరు తెచ్చి మాట్లాడడానికి సిగ్గుపడుతుంట్రి, చప్పట్లు కొట్టడానికి మీరేమో సంశయిస్తుంట్రి, మీరు పెదవి విప్పి ప్రభుని పిలవడానికే మీరు సిగ్గుపడితే ఇంక మీ దగ్గర అద్భుతాలు, మహత్కార్యాలు, దైవ కార్యాలు ఎలా చూడగలము? స్తోత్రం. ఇంకా ఇలాగే మీరు స్పందించండి. అంటే ఏదో నన్ను రెచ్చగొట్టడానికి కానీ కాదు నేను చెప్పేది, ప్రభుని స్తుతించమని చెప్తున్నా. మీరు అట్లా అంటుంటే నాకు ఆత్మ వచ్చేస్తుంది నేను చెప్పట్లే. నాకు అంత ప్రశాంతంగా ఉంటే నేను చక్కగా ఇష్టపడతాను. నేను చెప్పేది ప్రభుని స్తుతించమని చెప్తున్నా. మీ అంతరంగం ప్రభుకి బెండ్ అయిపోవాలి, మీ అంతరంగం సరెండర్ అయిపోవాలి. ఇక అంతే, ఆ ఆత్మ ఈ ఆత్మలో ఏకమైపోవాలి. అప్పుడు మిమ్మల్ని ఎవరు కట్టిపెట్టినా కుట్టిపెట్టినా మౌనంగా ఉండలేరు. అంతే, ఉండలేరండి. మరియమ్మ వెళ్ళి ఎలిజబెత్ అమ్మకి ఏం చెప్పిందంట? వందనాలు చెప్పిందంట. వందనాలు చెప్పగానే వాళ్ళిద్దరు ఆత్మ కలిసింది. కడుపులో ఉండే పిండాలు కూడా గంతులు వేసేయంట. మరి అది ఆమె హల్లెలూయా. వాళ్ళ అంతరంగంలో ఆ ఆనందం, వాళ్ళ కడుపులో ఉన్న పిండంగా ఉన్న బిడ్డలు కూడా ఏమయ్యారంట? గంతులేశారంట. అంటే నేను చెప్పేది ఆ ఆనందం, అంతరంగంలో ఉన్న ఆనందం నీ సర్వ శరీరాన్ని ఏలుబడి చేస్తుంది. ఓకే, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ శ్రమలో ఉన్న వానికి ఆయన ఆశ్రయం అంట. ఏదో ఆస్తిపాస్తులతో తొలుతూగే వాళ్ళకి, అందచనందాలతో ఊరేగే వాళ్ళకి, లోకంలో గొప్ప ఘనతలు పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళకి మాత్రమే నా దగ్గర స్థలం, నా దగ్గర చోటు, వాళ్ళకి మాత్రమే నా దగ్గర ఆశ్రయం. నెవా. నీ ఆస్తి ఆయనకు అవసరం లేదు, నీ కులం ఆయనకు అవసరం లేదు, నీ గోత్రం ఆయనకు అవసరం లేదు, నీ కీర్తి ప్రతిష్ఠితులు ఆయనకు అవసరం లేదు. ఆయన నీ అంతరంగాన్ని చూస్తాడు. నీవు ఆయన వాడవైతే, నీవు ఆయన దానవైతే, నీవు ఆయనకు చెందిన వ్యక్తివైతే, నీవు ఆయన ప్రజలవైతే, ఆయన ఎరిగిన ప్రజల సహవాసంలో నువ్వు నిలిచిన వ్యక్తివైతే, ఆయన నీ శ్రమ దినమందు నీకు ఆశ్రయమై ఉంటాడు. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, దివ్య కృపా, కృపా సాగరా, మహోన్నతమైన ఈ కృప చాలునయ్యా. కృపా సాగరా, మహోన్నతమైన ఈ కృప చాలునయ్యా. ఆ శ్రమ దినమున ఆయన మనల్ని పాస్ అవ్వడు, ఆయన మనం దాటుకొని వెళ్ళేవాడు కానే కాదట. ఆ శ్రమ దినమున ఆయన మనకు ఆశ్రయమై, ఆ శ్రమ దినమున నీకేం కావాలి? నీకు ధన సహాయం కావాలనా, ఆదరణ కావాలనా, ధైర్యం కావాలనా, లేకపోతే నీకు వివేకం కావాలనా? అందరికీ ఒకేగా ఉండదండి శ్రమ. హలో, అందరికీ డబ్బు లేకపోతేనే శ్రమ ఉంటుంది అట్లాగా. అందరికీ అనారోగ్యమే శ్రమ ఉంటుందా? కొండలు తిని అరాయించుకునే వాళ్ళు ఉన్నారు మన మధ్యలో. కొండలు తిని అరాయించుకుంటారు అంతే. గంటకి 3 పల్లెలు లేపుతారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప. చప్పట్లు కొట్టండి. వాళ్ళు తింటే మీకేంటి బాధ? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. తినాలి, వాళ్ళు అలాగే తినాలి, వాళ్ళు అలాగే బలంగా ఉండాలి, వాళ్ళు అలాగే శక్తివంతులై ఉంటే దేవుని పరిచర్యలు అన్ని సవ్యంగా సాగిపోతాయి. మరి అంతే కదా, అందరు బలహీనులై ఉంటే రికుమండి ఉంటే పనులు ఎట్లా దొరుకుతాయి ఏంటి? మరేంటి? బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలి. కొండలు తిని అరాయించుకునే వాళ్ళు ఉన్నారు, కానీ చేతులు చిల్లుగా ఉండదు. వాళ్ళకి అదొక శ్రమ. ఓకే, ఈయనకున్న శ్రమ ఆయనకు ఉండదు, ఆయనకున్న శ్రమ ఈయనకు ఉండదు, ఈమెకున్న శ్రమ ఆమెకు ఉండదు, ఆమెకున్న కష్టం ఈమెకు ఉండదు. ఆ శ్రమ దినమున నీకేం కావాలి? నీ నీడేంటి? ఇప్పుడు ఇల్లు లేనోడికి తాటెక్కిస్తే ప్రయోజనం ఏంటి? నేను చెప్పేది అర్థమవుతుందా? ఇల్లు లేనోడికి తాటెక్కిస్తే ప్రయోజనం ఏంటి? లేదు. ఇప్పుడు కడుపు నొప్పితో అల్లాడిపోయేవాడికి అభిషేకం, అభిషేకం, ఆత్మాభిషేకం. నా కడుపు నొప్పి తీసిరా ముందంట.
అంతే కదండి. నీవేదో ఇప్పుడు సహాయం కొరకు నువ్వు వస్తే ఆ సహాయం కొరకు వచ్చిన వ్యక్తికి మరొకటి నువ్వు అందించావనుకో, ప్రయోజనం ఏంటి? అలా కాదు. నీకు దేని విషయంలో శ్రమ? ఆర్థికమా, ఆరోగ్యమా, ఆత్మీయమా, కుటుంబ పరంగానా, వ్యక్తిగతంగానా, ఉద్యోగ పరంగానా, వ్యవసాయ పరంగానా, పిల్లల విషయంలోనా, భర్త విషయంలోనా, భార్య విషయంలోనా, అయ్యో చాలా చాలా మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక శ్రమ మనిషిని పట్టి పీడిస్తుంది, ఏదో ఒక శ్రమ మనిషిని కన్నీళ్లు పెట్టిస్తుంది, గుండెల్లో కుంపటే కూర్చుంది. ఆ శ్రమ ఏంటో ఆయనకి తెలుసు. నీవు నిలిచిన ఆ శ్రమ దినాన ఆయన నిన్ను దాటుకుని పోయి విడిచిపెట్టేవాడు కాదు. కానీ ఆ నీకు కలిగిన ఆ శ్రమ దినాన ఆశ్రయమై, అంటే ఆ విషయంలో నీకు చాలిన దేవుడై నిలుస్తాడు. నేను చెప్పాను కదా, ప్రైజ్ ది లార్డ్. ఆ శ్రమ దినమున ఆయనకు పూర్ణ బలం ఇస్తాడు. ఆ శ్రమ దినమున పూర్ణ శక్తిని ఇస్తాడు. ఆ శ్రమ దినమున నీకు ఏది అవసరమో అది నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా. చూడండి, ఒక మాట చెప్తా, దేవుడిచ్చే దాంట్లో ఎప్పుడు మిగులు అనేది లేకుండా ఉండదండి. నేను ఎప్పుడు అదే ఇష్టపడతాను. నేను ఏదన్నా చేయదలిచినా ఏమనుకుంటానంటే, నేను ప్రార్థించేది కూడా మిగలాలనే కానీ సగలకూడదంతే. నేను మా పరిచారకులు వాళ్ళు భోజనాలు చేసేటప్పుడు కూడా నేను వాళ్ళతో అది చెప్తా. నేను అది ఒకటే అడుగుతా, అందరికీ సరిపోయిందా? కొంచెం మిగిలిందన్న, మిగిలింది నేను అడగల, సరిపోయిందా? మన దైవ కార్యాలన్నీ, మన దేవుని కార్యాలన్నీ ఎలా ఉండాలి? మిగలాలంతే. స్తోత్రం. ఎట్ట చేస్తారో చూద్దాం అనుకునేవాడు చూసి కళ్ళల్లో కారం కొట్టినట్టు అయిపోవాలంతే. అంటే నేను వాడి మీద కక్ష కాదు, నా దేవునికి ఘనత కలగాలని చెప్తున్నా. ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, ఎలా సరిపోద్ది, ఇది ఎలా జరుగుతుంది, ఆకాశపు కిటికీలు తెరిచినా మీ దేవుడు తూమిళ్ళు విప్పినా జరగదు అనుకుని చెప్పి దేవుని శక్తిని శంకించి మన దేవుని మహిమ పరచలేని వ్యక్తులు ఉంటారే, వాళ్ళు కనులారా దైవ మహిమను చూడాలి, దైవ కార్యాన్ని చూడాలి, దైవ కృపను చూడాలి, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆ మహత్యాన్ని చూడగలిగేటట్లు కార్యం జరగాలి. హల్లెలూయా. మనం ఆశించింది కొంచెమే, కానీ మనం చూడగలిగింది గొప్పగా చూడాలి. మన దేవుడు అట్లాగే చేస్తాడు. మీరు చరిత్రలో చూసుకోండి, ఎక్కడైనా సర్దుకు బొమ్మని చెప్పాడా? రే అంతంత తింటామంటారు స్వామి, మిగతా వెనకాలకు రావాలి కదా. ఎక్కడైనా చూసారండి? వాళ్ళందరూ తిని, ఆ మాట నోట్ చేసుకోవాలి, వాళ్ళందరూ తిని చాలులే పద, చాలదంట పద, ఏం చేస్తాం, అలా లేదు. వాళ్ళందరూ తిని తృప్తి పొందగా మిగిలిన ముక్కలు ఒక్కొక్క సావుకుని నెత్తి మీద పెట్టి ప్రపంచంకి వెళ్ళమని చెప్పాడు. ఒక్కొక్క సావుకుని భుజాల మీద పెట్టి సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి పంచమన్నాడు. ఈ రొట్టెలను పంచండి. ఇంకా ఆకలితో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా దప్పికతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా అలసటతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా అక్కర్లు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అవసరతలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు చేరువ కాలేదేమో కానీ వాళ్ళకి మీరు చేరువ అవ్వండి అని వాళ్ళనందరినీ ఆయన శక్తితో నింపి గంపలు నెత్తి మీద పెట్టి ప్రపంచంలోకి, సృష్టిలోకి వదిలిపెట్టాడు. ఈ రోజుకి ఆనాడు తుంచి పంచిన రొట్టె ఈనాటికి పంచబడుతూనే ఉంది. ఆమేన్. ఆ గంపల్లో రొట్టె అయిపోలేదు. ఎప్పటి వరకు ఉంటుంది ఆ రొట్టె అనంటే ప్రభు రాకడ వరకు ఉంటుంది. ఆయన మహిమ కలిగిన రాకడ వరకు ఈ రొట్టె పంచుతూనే ఉంటుంది. నా మరణ పునరుద్ధానములను జ్ఞాపకము చేసుకునే నిమిత్తం ఇలాగున చేయమన్నాడు. ఇదిగో ఈ ఆకలి తీర్చి, దప్పిక తీర్చి, నూతన శక్తినిచ్చి, ఇంకా చెప్పనా నిత్య జీవమును మనకు పంచే ఈ రొట్టె పంచబడుతూనే ఉంది. హల్లెలూయా. ఆయన చేసే అద్భుతాలు ఎలా ఉంటాయంటే సమృద్ధిగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నా ప్రియమైన సహోదరులారా, శ్రమ దినమున ఆయన వారికి ఆశ్రయమై ఉండి, ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా వినాలంట, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. అది నీ శ్రమ దినమున ఆయన ఆశ్రయమై ఉంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, మనలో ఎంతమంది ఆయన యందు నమ్మిక ఉంచినారు వారిని ఎరిగి ఉన్నాడంట ఆయన. మొదటిది ఎవరిని ఎరిగి ఉన్నాడు ఆయన? ఇంత ఎన్న తర్వాత మీరు గట్టిగా చెప్పకపోతే దెబ్బలు పడతాయి. అది చెప్పండి, ఏంటి? ఎవరిని ఎరిగి ఉన్నాడు ఆయన? ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఎరిగి ఉన్నాడు.
అంటే ఈ జనసమూహంలో ఈ రోజున ఆయన ఎవరిని ఎరుగున్నాడు? ఎవరయ్యా నువ్వు ఎరిగిన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, నువ్వు బాగా ఎరిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే కొందరిని పైకి లేపుతాడు ఆయన. వాళ్ళు ఎవరయ్యా అంటే ఆయనను నమ్మిన వాళ్ళు. నమ్మిన వాళ్ళు అనే పర్యాయ పదంలో ఇంకొక పదం కూడా ఏంటంటే ఆయనను ఎరిగిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఓకే, ఆయనను నమ్మిన వారిని. నమ్మడం అంటే ఎలాగా? నమ్మడం అంటే ఎలాగా? పూర్ణంగా ఆయన మీద ఆనుకోవడం, పూర్ణంగా ఆయన మీద ఆధారపడడం, పూర్ణంగా ఆయన మీద విశ్వసించడం, పూర్ణంగా ఆయన మీదే వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈ అరణ్య మార్గంలో ఆయన మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరయ్యా? ఈ సంఘం ఎవరయ్యా? ఈ పవిత్రురాలైన కన్యక ఎవరయ్యా అనంటే వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఆ ప్రియుని మీద ఆనుకొని ఆయనను నమ్ముకొని ఆయననే గుండెల్లో నింపుకొనిన సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, నీ గుండెల్లో ఉన్న నమ్మకానికి ఒక పరీక్ష ఈ రోజున. నేను బైబిల్ పట్టుకున్నాను అని కాదు, నేను పాటలు పాడాను అని కాదు, నేను పాటలు రాశాను అని కాదు, నేను బైబిల్ ప్రకటించాను అని కాదు, నేను లోకమంతా తిరిగాను అని కాదు, నేను దేశాలన్నీ తిరిగాను అని కాదు. నీ గుండెల్లో ఉన్న నమ్మకము ఎంత? నీ నమ్మకానికి పరిధులు ఎంత? నీ నమ్మకానికి ఎంతవరకు ఆయన మెచ్చగలడు, నచ్చగలడు? నమ్ముతాం, మనమంతా నమ్ముతాం. కానీ ఆయన నచ్చే అంత, ఆయనను ఎరిగే అంత నమ్మకం. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరుల చరిత్రలోకి మనం వెళితే మనం పితరులు కొన్ని సందర్భాల్లో వాళ్ళు పలికిన మాటలు నమ్మకాన్ని ప్రత్యక్షపరుస్తాయి. రాజా, యవన సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను, ఆ జీవము కలిగిన దేవుని తోడు మంచైనను వర్షమైనను పడదు. దీనికి ఏం కావాలి చెప్పండి? దీనికి ఏం కావాలి? గట్టిగా చెప్పండి, ఏం కావాలి? మామూలు నమ్మకం కాదురా స్వామి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రాజు ఎదుట నిలబడి, యవన సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఆ జీవము కలిగిన దేవుని తోడు చెప్తున్నా, మంచైన వర్షమైనా నేను చెప్పేటంత వరకు రాదు అనాలంటే వర్షం ఎవరి చేతిలో ఉంటుంది? మరి దేవుని చేతిలో ఉన్న దాన్ని ఇతను శాసించడానికి ఇతనికి ఏం కావాలి? మీరు ఎప్పుడన్నా అలాగ శాసించారా? మీరు ఎప్పుడన్నా అలాగ పలికారా? పలకలేదు. ఎందుకు పలకలేదంటే ఆ నమ్మకం లేకే. ఏమో మనకేం తెలుసు అట్ట అంటాం. రేపు పొద్దున కానీ వర్షం పడింది అనుకో, వీపు విమానం మోగుద్ది. ఏమో చేస్తాడా ఆయన, చేయకుండా ఏం పోదు. కానీ ఏమో మన చేతిలో ఉండేది కాదుగా. మరి మన చేతిలో లేని దాన్ని ఎలా శాసించగలిగాడు? వర్షమైనా మంచైనా ఎవరి చేతిలో ఉంటుంది మీరు చెప్పండి? రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉంటుందా? ఆ మధ్య ఇప్పుడు వర్షాలు లేకపోతే ఆయన మన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు లేకపోతే ఆయన ఒక సంవత్సరం ఏం చేశాడో తెలుసండి? ఏదో వేరే వేరే దేశాల్లో టెక్నాలజీ అని చెప్పి తీసుకుని వచ్చి మేఘమదనం చేయించాడు. కానీ క్లిక్ అవ్వలేదు, అది సక్సెస్ అవ్వలేదు. అది మేఘమదనం చేయించి ఎలాగైనా రాష్ట్రంలో వర్షాలు కురిపించాలని ఆయన శతప్రయత్నం చేశాడు. ప్రజల మీద ఆయనకున్న మక్కువ చేత వాళ్ళు ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని ప్రజలకు ఏది ఉపయోగమో, ప్రజలకు ఏది ఆశీర్వాదమో, నా వంతు నేను ప్రజలకు ఏం చేయాలో అని ఆరాటం కలిగిన వాడు కనుక ఆయన ఏం చేశాడంటే వేరే దేశాల్లో నుంచి టెక్నాలజీ ఏది తెప్పించి మేఘమదనం చేస్తే ఆ సంవత్సరం అది సక్సెస్ అవ్వాల. అది సక్సెస్ కాకపోగా యేసన్న గారికి ఒక పాట ఇచ్చింది ఆ అనుభవం. ఆ సంవత్సరమే ఆ పాట రాసింది. మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపి, ఆ సంవత్సరమే రాసింది అది. యేసన్న గారు మాకు వివరించి, ఒరే వీళ్ళు అనుకుంటే వీళ్ళ ప్రయత్నాలతో వర్షాన్ని కురిపించేస్తారంటరా, ఆయన చల్లని చూపు చూడాలి కానీ ఆయన కరుణించి కృప చూపాలి కానీ ఈ టెక్నాలజీ వర్షాలు ఇస్తుందంటారా వీళ్ళకే?
ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాల దగ్గర గోసారి ఏడ్చి ఆయన అడగాలి. కానీ ఈ టెక్నాలజీలు, ఈ పరికరాలు, ఈ పరిస్థితులు, ఇవన్నీ పరిస్థితులు స్థితిగతులను మారుస్తాయా అని గుర్తుగా ఉంటుంది. ఆ పదం పెడదామని ఆ పాటలో ఆ పదాలు పెట్టి రాయించాడు అన్న. మీకు అర్థమైందా? పాట రాస్తా ఉంటే ఎవరో వచ్చారు, అన్న ప్రార్థన చేయించుకోవడానికి ఎవరో వచ్చారు అన్న అని. కానీ రాయండి అని నేను ప్రార్థన చేసేసి వస్తా అని వెళ్ళాడు అని చెప్పి నేను మైక్ తీసుకొని జలాశయములు తర్వాత స్తుతి ఉండండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడే అందింది నాకు. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి అని కూని రాగాలు తీస్తూ ఉంటే అన్న వాళ్ళకు ప్రార్థన చేస్తానే చెవిట్టేశాడు. తక్కువైనడు కాదు, ప్రార్థన చేస్తానే చెవిట్టేసినట్టున్నాడు. ఇంకా వాళ్ళకి ప్రార్థన చేసి బయటకు వాళ్ళని పంపించి తలుపు చూసుకుని లోపలికి రాగానే ఇందాకేదో అంటున్నావు, ఏదో మళ్ళీబాడు ఇందాకేదో పాడుతున్నావు మళ్ళీబాడు. నా జలప్రళయాలని ఆ రోజు స్తుతి ఆపింది కదా. ఇదేంటి యోర్దానుని జలప్రళయం కదా, అది యోర్దాన్ని ఏకరాశిగా నిలిపింది కదా స్తుతి. కోటగొట్ల కరెక్టే. పెట్టు ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క సందర్భంలో ఆ మైలు రాళ్ళు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళగానే సీన్ అంతా గుర్తొస్తుంటుంది. మహానుభావుడు ఇప్పుడు లేడు, కానీ ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. ఆయనతో నడిచిన ప్రతి అడుగు మధ్యలో ముద్రలు వేయబడిపోయాయి, నిలిచిపోయాయి. అంతే, ఏది సీక్రెట్ లేదు. అంత ఓపెన్ బుక్, అంత ఓపెన్. ఏదైనా విశదీకరంగా విఫలంగా విమర్శగా చెప్పేవాడు. అందుకే ఈ రోజున ఆయన పరిచర్య ఫలాన్ని అనుభవిస్తూ సాక్షిగా ఈ రోజున ఈ పరిచర్యని భుజస్కంధాలకు ఎత్తుకోగలిగాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, వాళ్ళు ఎంత నమ్మారు దేవుణ్ణి, ఎంత నమ్మారు. ఆహాబు రాజా, నువ్వు భోజనం చేయి, ఇంటికి వెళ్ళిపో, నిశ్చయముగా నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు వర్షం ఇస్తాడు. వర్షాన్ని ఆపగలవా? వర్షాన్ని తేవగలవా? వర్షాన్ని నీ చేతిలో ఏమైనా ఉంచుకోగలవా? నా వల్ల కాదాయా, నేను రాజే కానీ నమ్మకం లేనోడు. అయితే నువ్వు వెళ్ళు అని కర్మేలు పర్వతానికి వెళ్ళి మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని అడుగుతున్నాడు ప్రభుని, ప్రభువా వర్షం పంపించు. ఏంది పంపించడానికి? ఇదేమన్నా జొంబోటనా, లేకపోతే సిగ్గులేదా? నాకేం తెలుసు తల్లి, నాకు తెలియదమ్మా. నువ్వేంటి సిగ్గులేదా అంటావేంటి? నాకేం తెలుసు. జొమాటోనా స్విగ్గీయా? నాకు అంటే సిగ్గులేదా అన్నట్టుంటే నేనేం తెప్పించుకోవట్లేదు తల్లి అని చెప్తున్నా. మరి మోకాళ్ళ మధ్యలో తలబెట్టి ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభు అంటే నేను అడిగితే ఆయన పంపిస్తాడనే నమ్మకం. అది ఎంత నమ్మకం ఏమో. ఈరోజు అడిగా, ఇస్తే ఇస్తాడో లేకపోతే లేదు, ఆయన చిత్తంగా. అట్లా కాదు, పనివాడా ఇట్రా వెళ్ళి చూసిరా పో. ఎంత నమ్మకం లేకపోతే అతని ప్రార్థన ఫలించి అద్భుతం జరుగుతుందని మరొకరిని పంపిస్తాడు చెప్పండి మీరు. ఇప్పుడు ఆ పనివాడు నవ్వడండి, ఇప్పుడు జరగలేదు ఆ కార్యం. ఆ పనివాడు ఈ పనులు అన్నిట్లాగా ఉంటాయి, నా ప్రాణానికి ఎట్టొచ్చాడు, ఆడు జరిగిందిలే, ఇవాళ బిల్డప్ ఎక్కువ వీరికి అంటారా లేదండి? ఏంటి నేను ప్రార్థన చేస్తున్నాను కదా, వర్షం అప్పటికే వర్షం లేదు, వర్షం వస్తుంది. ఆ పర్వతం ఎక్కి, ఆ కొండ ఎక్కి, ఆ పర్వతం ఎక్కి చూసిరాపో. ఆడికి ఎటకారం ఎక్కువైతే, ఊరికి చెప్తున్నానండి, ఆ సేవకుడికి ఎటకారం ఎక్కువైతే ఈయన బిల్డప్లు తట్టుకోలేక వస్తున్నావు రా బాబు, ఏమీ లేదు అక్కడ ఏదో కాసేపు మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు, అప్పుడే వచ్చేస్తుందంట. ఓయబ్బా, ఈయన ప్రార్థన చేయగానే వచ్చే పని అయితే ఇంకా లోకం ఉన్నట్టే అనుకునేవాడైతే ఎలా ఉంటుందండి? ఆ పనివాడికి కూడా తెలుసు, మా యజమానుడు, మా గురువు గారు, దైవజనుడు మోకరించి ప్రార్థన చేశాడంటే కార్యసాధకముకు తన క్రియాశక్తిని బట్టి అద్భుతం చేస్తాడు ఆయన. ఎందుకని? దైవజనుడు నమ్మిక ఉంచే ఆ నమ్మిక ఎలాంటిది అనంటే అంత పటిష్టమైనది, అంత శక్తి కలిగిన నమ్మిక. అదే ఎవరిని ఎరిగి ఉన్నాడు ఆయన అంటే ఆయనను నమ్మిన వానిని ఆయన ఎరిగి ఉన్నాడు.
ఈరోజు నేను మీతో చెప్పగలిగింది ఏంటంటే, ఆయన తనవారిని, ఎవరయ్యా తనవారు అంటే ఆయనను నమ్మువారు. మిగిలిన వాళ్ళు ఎవరయ్యా? వాళ్ళెవరో నాకు తెలియదు. వస్తారు, తెల్ల బట్టలు వేసుకుని కూర్చుంటారు, బైబిల్ పట్టుకొని పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే పాస్టర్ గారిని చూసినట్టుగా ఉంటారు కానీ నిద్రపోతుంటారు. వాళ్ళెవరో నాకేం తెలుసు అంటే, కాదు ప్రభు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళని అడుగా, నాకు తెలీదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో. ఉదయాన్నే లేచి ముస్తాబోయి తలంటూ స్నానం చేసి అది రాసి ఇది రాసి ఇది రాసి అది రాసి ఏదో వచ్చారు పాపం. వాళ్ళు వచ్చే కూర్చున్నారు. పోని వాళ్ళు ఎవరో నాకేం తెలుసు అంటే వాళ్ళని అడుగా. కాదు ప్రభు నీకు తెలీదా? నాకు తెలీదు. మరి నీకెవరు తెలుసయ్యా? వాళ్ళల్లో కొంతమంది నన్ను నమ్మువారు ఉన్నారు, నా యందు నమ్మిక ఉంచువారు ఉన్నారే, వారిని నేను ఎరుగుతున్నాను. హల్లెలూయా. నేను మీతో ఒక్క మాట చెప్పేది, నమ్మిక కలిగిన వాళ్ళ లేకపోతే నమ్మిక కోల్పోయి ఆచారపు భక్తిని చేస్తున్న వారమా అనేది మన ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మన ఆత్మ పరీక్ష చేసుకోవాలి. అయ్యా నేను అంతగా నిన్ను నమ్మలేకపోతున్నాను, మనుషులను నమ్మినట్లుగా నిన్ను నమ్మలేకపోతున్నాను. ఇంకా నేను కాస్త చొరవ తీసుకొని మాట్లాడుతున్నాను. అదేంటంటే ప్రకృతిని నమ్మినంతగా నిన్ను నమ్మలేకపోతున్నాను, అల్పమైన వాటిని నమ్మినంతగా నిన్ను నమ్మలేకపోతున్నాను, క్షణికమైన వాటిని నమ్మినంతగా నిన్ను నమ్మలేకపోతున్నాను. అసలు నీవే నన్ను ఎరుగను అని అంటే ఇంకా నా దిక్కేంటి అనే విమర్శనాత్మకమైన ప్రశ్నకి ఈ రోజున ముగింపు కలుగునుగాక. ఆయన మనందరినీ ఎరుగునుగాక. ఆయన యందు నమ్మిక మనకు కలుగునుగాక. ఇంకా మీకు ఒక క్లూ ఇచ్చాను, ఇంకా మీరు ధ్యానించండి. మన పితరులు నమ్మికతో వాళ్ళు సృష్టిలో ఉన్న వాటిని ఎలా ఎదిరించారో ఒక క్లూ ఇచ్చా మీకు. అన్ని వివరంగా చెప్పాలేంటి మీకు ఒక క్లూ. మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చూడండి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఉంటుంది. చెప్పేది వినండి. విశ్వాస వీరులు చూడండి, అర్థమవుతుందా? వాళ్ళ విశ్వాసము, వాళ్ళ నమ్మిక ఎలాంటిదో తెలుసా? మరణము చూడకయే కొనిపోబడ్డాడంట. అంటే మరణము కంటే బలమైన నమ్మకం. మరణాన్నే చూడకుండా అతను కొనిపోబడ్డాడంటే అర్థం ఏంటంటే మరణము కంటే బలమైన నమ్మకం. అగ్నిని చల్లార్చారంటే అగ్ని కంటే బలమైన నమ్మకం. సింహాల నోళ్ళు మూయించారంటే సింహము కంటే. మరి మన నమ్మకం ఏంటి? ఒకటి, రెండవ అనుభవం కూడా చెప్పేస్తాను. అదేంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వాక్యం. మిమ్మును అందరినీ గూర్చి నేను చెప్పలేదు. అదేంటది? మరి మేము ఎంతమంది తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని ముడి కట్టుకొని ఓ అమ్మో ఆటోలు దిగి ఆటోలు ఎక్కి మోకాళ్ళు పొగలు కొట్టుకొని మళ్ళీ వచ్చేటప్పుడు పాస్టర్ గారిని తిట్టుకొని 9 గంటలకు పెడతాంటాం. కొంచెం ఉండద్దు. ఏం చేస్తాం? ఒప్పుకున్న తర్వాత తప్పుతుందా? 9 గంటలకు పెడితే కనీసం ఆదివారం పూట అది తెచ్చుకోవద్దు కొంచెము అంటే మళ్ళీ పక్కన ఉంటుంది. సరే పోనీళ్ళు వచ్చేటప్పుడు తెచ్చుకుందాంలే, వదిలిపెట్టేది ఉండదు. మరి ఇంతమంది ఇక్కడికి వస్తే ఈ మాట ఏంటి? ఈ మాట మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు. హలో, వింటున్నారా? కాస్త నొప్పి కలిగే మాటలే, విమర్శించుకోగలిగిన మాటలే, విమర్శనాత్మకంగా మనం ఆలోచించవలసిన సందేశమే, ఒక శుద్ధీకరణతో కూడిన సందేశమే. నేను మిమ్మల్ని అందరిని గురించి మాట్లాడటం లేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును. అదేంటది? ఏంటి బాబా, రాత్రి కూడా నేను 100 రూపాయలు కానుకేస్తునే, నువ్వు 100 రూపాయలు వెయ్యి, నీ ఆస్తి అంతా తీసుకుని వచ్చి ఆ కానుక బెట్లో వేయి. నేను మిమ్మల్ని అందరిని గురించి చెప్పట్లే, అంతే. మరేంటి? నేను ఏర్పరచుకొనిన వారిని, మొదటిది ఎవరిని ఎరిగి ఉన్నాడంట? ఆయన నమ్మిక ఉంచిన వారిని ఎరిగి ఉన్నాడంట. సెకండ్ వేడ్, ఆయన కొందరిని ఏర్పరచుకొని ఉన్నాడంట. ఆ ఏర్పరచుకొనిన వానిలో మనం ఉండి తీరాలి. మరి ఇట్లాగ చెప్పమన్నాను ఇందాక నేను. ఉండో ఇందాక ఎలా చెప్పాను నేను? టాప్ లేచిపోవాలి చెప్తే. ఇదా మీ స్వభావం, మీ బుద్ధి చూపించారుగా. ఒకరికి ఐక్యత, సఖ్యత, సమాధానం. అందరూ ఒకటిగా చెప్పండి గట్టిగా.
పడింది దెబ్బ. చెప్తే ఈ రేకులు ఉన్నాయే గడగడలాడిపోవాలంతే. మళ్ళీ అట్లా చెప్తారు, మళ్ళీ అలాగే చెప్తారు. అదే ఏర్పరచుకుని వాళ్ళు ఉన్నారండి, పిలువబడిన వాళ్ళు అనేకులు. రండి, వినండి, రక్షణ పొందండి, ఎప్పుడో ఎదురు చూస్తున్న స్వార్థ ఎప్పుడెప్పుడు ఎవరు చూశారు అసలు? వీళ్ళు మనం చెప్తుంటాం, ఎప్పుడో ఎదురు చూస్తున్న స్వార్థ స్వస్థత మహాసభలు జనవరి నెల 12వ తేదీ బిషప్ పజరై స్కూల్లో మొట్టమొదటి కూడిక ఏర్పాటు చేయబడింది. దెబ్బలో నేను కూడా చెప్పేసి అనౌన్స్మెంట్ మనం ఛాన్స్ ఉపయోగించుకోవాలి. మరి జనవరి 12వ తేదీ సాయంకాలం 6 గంటలకి బిషప్ పజరై స్కూల్. ఎక్కడో అనుకోవద్దు. మీ కుటుంబ సమేతంగా పాల్గొనండి. మీరు వచ్చేటప్పుడు అందరినీ తీసుకొని రండి. పిలువబడ్డ వాళ్ళు అనేకులు. అయితే ఆ పిలువబడిన వాళ్ళలో కొందరిని ఏర్పాటు చేసుకుంటాం. ఏర్పరచబడిన వాళ్ళు పిలువబడిన వాళ్ళలో ఉన్నారా లేదా? ఉన్నారండి. ఇప్పుడు ఒక విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనంలో మహావృక్షం ఉంటుంది. వింటున్నారా? పిలువబడిన వాళ్ళల్లో ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు. పిలువబడిన వాళ్ళు అనేక మంది. ఏర్పరచబడిన వాళ్ళు పిలువబడిన వాళ్ళల్లో కొంతమందే. ఇప్పుడు ఇంతమంది జనసమూహం కూడుకున్నారు, ఇంతమంది గొప్ప సంఘంగా మీరు వచ్చారు. మనలో ఆ ఏర్పరచబడిన జనాంగం ఎవరో వారిని ఆయన ఎరిగి ఉన్నాడంట. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆ ఏర్పరచబడిన సంఘం సభ్యులము గాను, ఏర్పరచబడిన సహవాస సభ్యులము గాను, ఏర్పరచబడిన వ్యక్తులతో కలిసిన వ్యక్తిత్వం కలిగిన వారముగా మనం ఉండాలి. తెలుగులో ఒక సామెత ఉంది, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుందంట. అవునా కదా? కోతులుంటే కోతులన్నీ ఒక దగ్గర ఉంటాయి, కొంగలుంటే కొంగలన్నీ. ఎప్పుడన్నా కోతి కొంగ రెండు కలిసి కట్టుగా ఉన్నట్టు చూసారా మీరు? ఏ గూటి పక్షి? నేనంటాను, ఏర్పరచబడిన వాడు ఏర్పరచబడిన వాళ్ళతోనే చేరుతాడు. నిజం నేను చెప్పే మాట. ఈ అనకూడదు కానీ ఈ అల్లరచిల్లరగా ఏదో ఆచారంగా ఏదో వచ్చిపోతుంటాడు కదా, ఆడు నువ్వెన్నన్నా చెప్పు, తిన్నగా వచ్చి ఆ కుర్చీ పక్కన కూర్చుంటాడు. ఎందుకంటే కనెక్టింగ్ టెంగ్ టెంగ్ టెంగ్. మీరు చూడాల బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఏదో చేతులు కలుపుతుంటుంది ఎట్లాగా. ఏదది అమ్మా? అది మీకు తెలుస్తుంది, నాకేం తెలుసమ్మా? నాకేం తెలుస్తుంది? ఆ చేతులతోనే కలుస్తాయి, ఈ చేతులతో కలుస్తాయి. ఇంకో చెప్పనా, వీళ్ళ బుద్ధి ఆళ్ళ బుద్ధి, ఆ బుద్ధులన్నీ కూడా చెప్పండి వేరువేరుగా ఉంటాయండి. ఆ బుద్ధులు వేరు, ఈ బుద్ధులు వేరు. ఏర్పరచబడిన వాని యొక్క సహవాసమే వేరుగా ఉంటుంది. ఏర్పరచబడిన వాని యొక్క నడకే వేరుగా ఉంటుంది. ఏర్పరచబడిన వాని యొక్క కదలికలు వేరుగా ఉంటాయి. ఏర్పరచబడిన వాని యొక్క ఆసక్తి వేరుగా ఉంటుంది. ఏర్పరచబడిన వాని యొక్క గుణ లక్షణాలు ఇంటే గుర్తుపట్టేయచ్చు. మనం డోక పడాల్సిన అవసరం లేదు, సందేహించాల్సిన అవసరం లేదు. ఇట్టే గుర్తుపట్టేయచ్చు. వీడు ప్రత్యేకించబడిన వాడు. వీనిలో ఆ అవలక్షణాలు చెప్పండి, వీడిలో ఆ అవలక్షణాలు ఉన్నాయి. వీడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. వీడి మనస్సు విశాలమైన మనస్సు. వీడి హృదయం సంకుచితమైనది కాదు. కుటుంబపు బాధ్యతలు ఎరిగిన వాడు, కుటుంబపు బాధ్యతల కొరకు శ్రమించగలిగిన వాడు, తల్లిదండ్రులకు అండగా నిలబడగలిగిన వాడు, కుటుంబపు గౌరవాన్ని మంట గలిపేవాడు. ఇట్టే గుర్తుపట్టేయచ్చు. మరి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో కానీ దేవుని కృపను బట్టి అతిశయంగా కాదు, గొప్ప ఉండని కాదు, కానీ దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. నేను అతిశయంగా చెప్పట్లే,
నాకు ఆ వరం ఉందే, వాల్ పోస్ట్లో నా ఫోటో కింద రాయండి అట్లాగా అని చెప్పట్లే. లోకమందున్న భ్రష్టత్వాన్ని, దుష్టత్వాన్ని తప్పించుకోవడానికి దేవుడిచ్చే వరాలు ఎన్ని. వ్యాపారం కొరకు కాదు, వాల్ పోస్ట్ కొరకు కాదు, కీర్తి కొరకు కాదు, తప్పించుకోవడానికి. లోకమందున్న దుష్టత్వాన్ని గుర్తించడానికి వాగ్దాన ఫలములుండేది. ఈ వాగ్దానాలన్నీ, ఈ వరములన్నీ, ఈ ఫలములన్నీ దేని కొరకై అంటే సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తం. వాని అవలక్షణాలు, వాని గుణలక్షణాలు ఇంటే గుర్తుపట్టేయించండి. ఎందుకంటే అతను ప్రత్యేకించబడిన జీవిత అనుభవం, లైఫ్ స్టైల్ ఉంటుంది కదా. లైఫ్ స్టైల్, ఆ ఏర్పరచబడిన వాని యొక్క లైఫ్ స్టైల్ సపరేట్గా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. ఆడు అన్ని ముట్టుకోడు, అన్నిటి దగ్గరికి వెళ్ళడు. అన్ని చేయ స్వతంత్రత్వం ఉంది, కానీ అన్ని చేయదగినవి ఏర్పరచబడిన వాని యొక్క ప్రత్యక్షత. అది ఏర్పరచబడిన వాని యొక్క ప్రత్యక్షత. అన్ని చేయదగినవే, కానీ అన్ని చేయ స్వతంత్రత నాకుంది, కానీ అన్ని చేయదగినవి కావు. లిమిట్, హద్దు. ఏంటి ఏర్పరచబడిన వానికి లోకస్తునికి వ్యత్యాసం? నాకు ఒక లిమిట్. నీకు లిమిట్ లేదు. నువ్వేదైనా తినచ్చు, నువ్వేదైనా త్రాగొచ్చు, నువ్వేదైనా చూడొచ్చు. నీ ఇష్టం. ఉండాలంటే ఉంటావు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతావు. నేను అలా కాదు కదా. కూర్చోవాలంటే కూర్చుంటావు. బా పెట 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 చంపలాంచినట్టుగా ఉందరా బాబు, కిందకి వెళ్ళిపోయి కాసేపు ఆ వాటర్ ఏంటుంది, ఏమంటారు దాన్ని, వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగదాం, ఫోటో దిగదాం, ఈ చెంపలు వాయించేస్తున్నాడు ఈయన అనుకుంటూ వెళ్ళిపోతావు. నువ్వు స్వతంత్రుడివి. కానీ నేను స్వతంత్రుడిని కాదు బాబా, నేను ఏర్పరచబడిన వాడిని. నా భుజాల మీద ఒక బాధ్యత ఉంది. ఆమేన్, హల్లెలూయా. నా భుజాల మీద ఏముంది? ఏ బాధ్యత? నన్ను నేను కట్టుకునే బాధ్యత. ఇది వడ్డించే బాధ్యత, సాంబారేసే బాధ్యత, నీళ్లు పోసే బాధ్యత, చట్నీ వడ్డించే బాధ్యత, ఆకులు ఎత్తేసే బాధ్యత, వడ్డించే ఇది కాదు. నన్ను నేను కట్టుకునే బాధ్యత నా మీద పెట్టాడు దేవుడు. నన్ను ఎవరో కట్టరు, నన్ను ఎవరో బలవంతం చేయరు. తన సంఘం తన కొరకై, తన సంఘం ఆయన కొరకై తన్ను తాను సిద్ధపరచుకుంటుందంట. తన్ను తాను. ఈ బాధ్యత నా మీద ఉంది, ఈ కర్తవ్యం నా మీద ఉంది. నేను అన్ని చేయ స్వతంత్రులను కాను. నాకంటూ ఒక లిమిట్. ఎందుకంటే నేను ఏర్పరచబడిన వాడను. నాకు బాగా గుర్తు, నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఒక టీషర్టు, జీన్స్ ప్యాంటు వేసుకొని చర్చి స్కూల్కి వచ్చే వాళ్ళని చూసి ఒక టీషర్ట్ అడిగా. ఒక టీషర్ట్ కొనిపెట్టిన నాకు, నేను కూడా టీషర్ట్ వేసుకుంటాను. ఓ అమ్మో ఇంత నిగిరారు ఇళ్ళు. మా అమ్మ ఏడే ఉంది ప్రధాన సాక్షికం. ఇంత ఎత్తునెగిరారు. ఎందుకు అడిగానంటే, అది కూడా నా పుట్టినరోజు వస్తే చాలు, ఇది ఇట్లాగే లూజు లాల్చి పైజం. అది కూడా అప్పట్లో గార్డెన్ సిల్క్, చంద్ర సిల్క్ అవి ఫేమస్. ఎండలోకి వెళ్ళామంటే విమానంలో పోయేవాడు కూడా కనబడతాం మనం. తల మెరిసిపోయాయి చంద్ర సిల్క్. నాకు బాగా గుర్తు. ఎట్ట మర్చిపోతాం జీవితంలో గాయాలు. పుట్టినరోజుకి అదే మా ఊర్లో పేతురా అని ఆయన టైలర్ ఉన్నాడు. ఆయన ఎట్లా అంటాడంటే, ఈరోజు నా పుట్టినరోజు అంటే నేను ఇంట్లో స్నానం చేసి టవల్ కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళితే ఆయన వేస్తాడు నాకు బట్టలు. మా ఊర్లో ఆయన టైలర్. అని ఏం చేస్తాం మరి, ఆయనే మాకు ఆమదం చెట్టు. కనీసం ముందు రోజు కూడా చూసుకునే భాగ్యం లేదు. మేము మాకు చిన్న ఆయన అవుతాడు. నా బట్టలు నా బట్టలు గుట్టామంటాడు. రేపు కాదు నీది, రేపు రాపో అంటాడు. ఆ పుట్టినరోజు ఇంటి దగ్గర స్నానం చేసుకుని టవల్ కట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఏది పూజకి వెళ్ళినట్టు దేవుడి దగ్గరికి ఆయన వేసి అపో అంటాడు. సరే మనం వస్తుంటే నా వెనకాల వస్తుంటుంది నా లాల్చి.
ఏంటిది లూజ్ ఏంటంటే మీ నాయన పెట్టమన్నాడు అయ్యా అంటాడు. ఇక ఈ పోర్లన్నీ పడి 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 సంవత్సరం పుట్టినరోజుకి ఈ చెన్నూరు సిల్క్, ఈ గార్డెన్ సిల్క్, ఈ తెల్లలాల్చి, ఈ లూజ్ ప్యాంట్ ఏంట్రా బాబు అని ఒక సంవత్సరం జీన్స్ ప్యాంట్ అను ఓ అమ్మ బుస్సులు లేచారాళ్ళు. ఓ అమ్మ వద్దులే బాబా నీ ప్యాంట్ నీ టీషర్ట్కి ఒక దండం బాబా అనుకున్నా. ఎందుకంటే వాళ్ళ భావన ఏంటి, నీవు ఒక యాజకుడివి, నువ్వు ఒక సేవకుడురా, నీకెందుకు ఆ దృష్టి, నీకెందుకు వాటి మనసు, అన్నీ చేయ స్వతంత్రత నాకుంది, కానీ అన్నీ చేయదగినవి. నువ్వు సపరేటెడ్ పీపుల్, నువ్వు ప్రత్యేకించబడిన వాడివి, నీవు లోకస్తుడివి కాదు. ఎందుకు నేను దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తెల్లబట్టలు వేసుకోండి అని అంటున్నానంటే, మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. మనం అన్ని సంఘాలలాగా అందరిలాగా అలాగా వెళ్ళేవాళ్ళం కాదు. మనం ప్రతిష్ఠించబడిన ప్రజలం, మనం ప్రత్యేకించబడిన ప్రజలం, మనం అన్ని ఆచితూచి అడుగు వేసేవాళ్ళం. మన నోటి మాట ప్రతిష్ఠింపబడినది, మన ఆశలు ప్రతిష్ఠింపబడినవి, మన కోరికలు ప్రతిష్ఠింపబడినవి, మన దృష్టి ప్రతిష్ఠింపబడినది. మనం వేసే ప్రతి అడుగులో ఆయనతో మనం చేసుకున్న ప్రతిష్ఠిత ప్రత్యక్షం కావాలి. అలాంటి వారిని ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన చూచుచున్నాడు. ఆయన వారిని అంచెలంచెలుగా లేపుతాడు పైకి. స్తోత్రం, హల్లెలూయా. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా గిన్నె నిండి పొంగుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. తరారరే 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 తరారరే. నా బ్రతుకు దినాము నల్లియును కృపా క్షేమాలు వెంటవచ్చును. నా బ్రతుకు దినాము నల్లియును కృపా క్షేమాలు వెంటవచ్చును. నీ మందిరంలో చిరకాలము, నీ మందిరంలో చిరకాలము నివాసము చేయ ఆశించును, నివాసము చేయ ఆశించును. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితి. గట్టిగా. నా తలను నెతో అంటి ఉంటివి, నా తలను నెతో అంటి ఉంటివి. నా గిన్నె నుండి పొర్లుచున్నది, నా గిన్నె నుండి పొర్లు. ఎవరి కీర్తన రాసింది? ఎవరి కీర్తన రాసింది? చెప్పండి, ఎవరి కీర్తన రాసింది? దావీదు. ఎందుకు రాశాడు? దావీదుని దేవుడు ఏరుకొని కోరుకొని ప్రత్యేకించుకున్నాడు. ఆ ప్రత్యేకించుకున్న వానికి కలిగే దీవెన. నువ్వు అలాగ ప్రత్యేకించబడిన వాడు అయితే, ఆయన నిన్ను ఎరిగి ఉన్నవాడు గనుక ఆయనను ఎరిగిన వారిని ఆయన ఏం చేస్తాడు? ఆ గిన్నె నిండి పొర్లేటట్లు చేస్తాడంట. ఆమె మీరేమనుకోనంటే ఒక మాట చెబుతా. మీరేమనుకోరు కదా, మాట్లాడరేంటి అనుకోరా? దున్నపోతు మీద వర్షం పడినట్టే. ఏమన్నా మీరేమనుకోరా? అనుకోండి, అనుకుంటేనే మంచిది. ఏమంటున్నానంటే, నేను గిన్నె నిండి పొరలట్లే, గిన్నె ఖాళీ అయ్యి ఏంటి హల్లెలూయా స్తుతి మహిమే. ఎందుకని దరిద్రత, ఎందుకని శాపం, ఎందుకని కొదువా, ఎందుకని లేమి? సంవత్సరానికి ఒక పండగ, ఆ పండగ చేసిన అప్పు సంవత్సరం అంతా కంటిన్యూ.
ఎందుకని? నేను మిమ్మల్ని కించపరచట్లా, నేను మిమ్మల్ని హేళన చేయట్లా, మీకు ఆలోచన చెప్తున్నాను, ఉపదేశం చెప్తున్నాను. ఎందుకని? నీకు ఆ దీవెన, ఆశీర్వాదం, ఆ దేవుని యొక్క కటాక్షం కలగట్లేదు. కారణం ఏంటంటే నీవు ప్రత్యేకించబడిన ప్రజలుగా, ప్రత్యేకించబడిన వ్యక్తిగా లేవు. నీవెవరో నాకు తెలియదు. తెలియని వ్యక్తికి నా దీవెన ఎలా ఇస్తాను? తెలియని వ్యక్తికి నా కృపను ఎలా ఇస్తాను? తెలియని వ్యక్తికి ఐశ్వర్యం ఎలా ఇస్తాను? తెలియని వ్యక్తికి నా బాహువు ఎలా చాపుతాను? నేను కొందరిని, అందరిని గురించి మాట్లాడట్లే. ఈ మాట నేను చెప్పింది కాదు, వాక్యం చెప్తుంది. అందరిని గురించి నేను చెప్పట్లే. నేను ఏర్పరచుకొనిన వానిని నేను ఎరుగుతున్నాను. మీకు 2 విషయాలు చెప్పా. ఎవరిని ఎరిగి ఉన్నాడంటే ఆయన? మొదటిదేమో ఆయనను నమ్మువారిని ఎరిగి ఉన్నాడు. 2, ఏర్పరచబడిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఇంకొక మాట కూడా చదవండి. ఆ మాట కూడా చెప్పి ముగించేస్తాను. అదేంటంటే మీకు బాగా తెలిసింది. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వాక్యం. తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో. నోటి జాగ్రత్తగా వినండి. తండ్రి నన్ను ఎలాగ ఎరిగాడో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, నేను ఆయనను ఎలా ఎరిగి ఉన్నాను. మా ఇద్దరిలో ఒకరి ఎడల ఒకరికి అండర్స్టాండింగ్, ఆ అండర్స్టాండింగ్ పోవా, ఒకరి ఎడల ఒకరికి మంచి మనస్సాక్షి. నా తండ్రి విషయంలో నాకు ఏ అరమర లేదు. తలల పైకెత్తండి. ఆ తండ్రి విషయంలో నాకు ఏ అరమర ఏమో నాకేం తెలుసు ఆయన సంగతి, ఆయన్ని అడగండి. నో, నాకేం తెలుసు ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఆయన్ని అడగండి. నో, నాకు మరుగైనది ఆయన విషయంలో నాకు మరుగైనది లేదు. వింటున్నారా? నేను ఆయన్ని ఎలాగ ఎరుగున్నానో, ఆయన నన్ను ఎలా ఎరుగున్నాడో అలాగుననే నా గొర్రెలను నేను ఎరిగి ఉన్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా తండ్రిని ఎలా ఎరిగి ఉన్నానో, ఆయన నన్ను ఎలా ఎరిగి ఉన్నాడో, మా ఇద్దరి మధ్య ఎలాగా ట్రాన్స్పరెంట్గా ఉన్నామో, ఏ రీతిగా అరమర లేకుండా ఉన్నామో, నా యందు ఆయనకి దాపిరకమేమి? నిజం చెప్పండి. మరి నీ ఫోన్, సెల్ ఫోన్ పాస్వర్డ్ అడిగితే ఎందుకు అంత కోపం వచ్చేస్తుంది నీకు? పాస్వర్డ్ ఎంతైనా ఓపెన్ చేయంటే నా ఫోన్తో నీకేం పని అక్కడ పెట్టు. అరే, భార్య భర్తల మధ్య కూడా ఇన్ని అరమరలు ఉంటాయా? కొంప కొల్లేరయ్యేది అక్కడేగా. ఎన్ని సీక్రెట్లో అన్నా అన్నా అంటే వచ్చి, ఏమ్మా చెల్లెమ్మా, ఏ అన్నా 5 లక్షలు వడ్డీకి ఇచ్చానన్నా, మా ఆయనకు కూడా తెలియదు అన్నా. ఇప్పుడేమో వాళ్ళు ఏం చేసుకుంటావో చేసుకోపో అంటున్నారన్నా. చేసుకో మరి. భర్తకు కూడా తెలియకుండా ఇన్ని, ఎంత ధైర్యం ఉండాలండి వీళ్ళకి, మహిళా మండలికి. భర్తకు కూడా తెలియకుండా 5 లక్షలు వడ్డీకి ఇచ్చిందంట. 2 నెలలు కట్టారంట. 3వ నెల ముచ్చటగా అంటున్నారంట. దిక్కున చూడు చెప్పుకోబో. నా దగ్గరకు వచ్చాంట, అన్న ప్రార్థనలో పెట్టన్నా, దేవుడు ఆ డబ్బులు కనుక ఇప్పిస్తానన్నా, 1 లక్ష రూపాయలు ఇస్తానన్నా. నేను ప్రార్థన చేయనంటే చేయను. ఎందుకంటే కష్టపడి మీ ఆయన తీసుకొచ్చి నీ చేతికిస్తే దాచి వాళ్ళకి సరిగా వండి పెట్టకుండా, వాళ్ళని సరిగా చూసుకోకుండా భర్త నోరు కొట్టావు, పిల్లల నోరు కొట్టావు, అంత ఇంత నా నోరు కొట్టావు. మరి ఇతర కడుపులో మండతో ఇంత అంత నా నోరు కూడా. ఎందుకంటే ఏనాడు 10 రూపాయలు ఇదిగన్నా దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టండి, దేవుని పరిచర్యకు ఖర్చు పెట్టండి, 10 రూపాయలు ఇచ్చిన పాపాను పోయింది కాదు. ఊరకనే రావడం, నెత్తిమి చేపెట్టుకోవడం, కొబ్బరి సీసాకి ప్రార్థన చేసుకోవడం, బాగడం అంతే. 10 రూపాయలు నా చేతిలో పరిచర్య కొరకు వాడండి నన్ను పెట్టిన
కలగొర్రాల నాకు అట్లాగా ఆమె ఇచ్చిన. ఇప్పుడు భర్త నోరు కొడుతుంది, పిల్లల నోరు కొడుతుంది, నా నోరు కొడుతుంది. ఇప్పుడు నేనేమని ప్రార్థన చేసేది? నేను చేయనన్న అన్నా 5 లక్షలు అన్నా, కూసో, లక్షలా 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 లక్షలు భజించి. ఏమండే, వడ్డీకి ఇవ్వబాకండి, తప్పది, పాపం అది అని చెప్తున్నాగా. ఆ మాట వచ్చినప్పుడల్లా అబ్బా చెవులో ఏదో గురుగురు అంటుంది. ఆ మాట లోపలికి బానికుండా అనే మాట అబ్బా ఈ చెవులో కూడా ఆ మాట దాటిపోతే అప్పుడు నువ్వు అప్పిచ్చేవానిగా ఉంటావు. అప్పుడు హల్లెలూయా స్తోత్రం. నేను అనేది ఏంటంటే, మనసులో అరమర ఎందుకుంటుంది? మీ ఆయనకి తెలియకుండా నువ్వు చేయడం ఏంటి? నీకు తెలియకుండా ఆయన చేయడం ఏంటి? ఏంటంటే మీ ఇద్దరు మనసుల్లో దాన్ని ఏమంటారండి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ ఛాయలు, ఆ నీడలు ఎందుకు చోటు చేసుకున్నట్లు మన ప్రభు మనకు నేర్పించవచ్చు. చూడండి, నేను నా తండ్రిని ఎలా ఎరిగి ఉన్నానో, నా తండ్రి నన్ను ఎలా ఎరిగి ఉన్నాడు. మా ఇద్దరి మధ్యలో ఎలాంటి నీడలు లేవు. ట్రాన్స్పరెంట్. ఏదైనా ఆయన నాతో చెప్తాడు, నేను ఆయనతో చెప్పుకుంటా. నాకు ఏదన్నా కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి, నా తండ్రి ఈ పాత్రను నా ఎత్తు తొలగించిన. నేను ఎవరితో చెప్పుకోను. ఎవరు చెప్పే మాట ఇది? శిష్యులందరిని కూర్చోబెట్టుకొని, శిష్యులారా ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి, నాకు కష్టంగా ఉంది, నా వల్ల కావట్లేదురా. శిష్యులారా ప్లీజ్ నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళబాకండి, నాకు ఎందుకు దడదడగా ఉంటుందిరా. శిష్యులారా పరిస్థితులు చూస్తుంటే నాకు ఏదో ఎడంకన్నా అదురుతుందిరా. రే ముందు కూర్చున్న వాళ్ళలారా కొంచెం వాక్యం వినండి రా. మీ ఎవరాలు మీరు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎట్లాగండి రా. రే ముందు కూర్చొని వాక్యం వినండి రా. ఎందుకో నాకు దడదడగా ఉందిరా. మీరు ఏమైపోతారో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదురా. శిష్యులారా మీకేమన్నా విషయాలు తెలిసాయా? నాకు తెలియకుండా ఇవన్నీ శిష్యుల్ని ఏమన్నా అడిగాడండి ఆయన? వాళ్ళిద్దరి మధ్యలో ఆ అన్యోన్యత చూడండి. చిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మేమిద్దరం ఎట్లా ఉన్నాం చూసి నేర్చుకోండిరా. మేమిద్దరం ఎలాగ ఉన్నాం చూసి నేర్చుకోండి అమ్మా ముసుగులమ్మల్లారా, ఓ ముసుగులమ్మల్లారా, ఓ తెల్ల జుట్టు అనల్లారా, మేమిద్దరం ఎట్లా ఉన్నామో నేర్చుకొని చూడండి ఆయా. వెళ్ళిపోయి అడుగుతున్నాడు, తండ్రి ఆ క్షణం తలుచుకుంటూ నా గుండె పగిలిపోతుంది. ఈ పాత్ర నా ఎదురు నుంచి తొలగించు. నువ్వు నా చేయి విడిచిపెట్టేస్తే నేను ఎలాగ బ్రతకాలి? నువ్వు నాకు దూరం అయిపోతే, నువ్వు నీ ముఖం చాటేసేసుకుంటే నేను ఎవరి వైపు చూడాలి? నేను భరించలేకపోతున్నాను. అయినా నేను వచ్చింది ఈ పని మీదే కదా. సరే అయినను నీ చిత్తమే. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు, మేమిద్దరం ఎట్లా ఉన్నామో నా మనసు ఆయనకి ఎలాగ కనబడుతుందో, ఆయన చిత్తం నాకు ఎట్లా కనబడుతుందో అట్లాగా నా గొర్రెలను ట్రాన్స్పరెంట్గా చూస్తున్నాను నేను. అట్లా కొట్టమన్నాను ఇందాక నేను మిమ్మల్ని. హల్లెలూయా హల్లెలూయా. మీరు బాధపడండి, ఉన్నదంతా మన దగ్గరేనండి, ఆయన దగ్గర ఏమి లేదు. ఆయన మనల్ని ఎలా ఎరిగి ఉన్నాడంటే, నేను నా తండ్రిని ఎలా ఎరిగి ఉన్నానో అలాగుననే నేను నా గొర్రెలను ఎరిగి ఉన్నాను. నా గొర్రెలు నా దొడ్డిలో చేరని గొర్రెలు కొన్ని ఉన్నాయి. వాటి విషయం నేను మాట్లాడట్లా. నా దొడ్డిలోనికి వచ్చిన నా స్వరాన్ని విని నన్ను వెంబడించే గొర్రెలు కొన్ని ఉన్నాయి. నా గొర్రెలవి.
నన్ను వెంబడించే గొర్రెలవి, నా స్వరాన్ని వినే గొర్రెలవి, కాపరిని గుర్తించే గొర్రెలవి, కాపరిని వెంబడించే గొర్రెలవి, కాపరి ప్రతిష్టతని, కాపరి సమర్పణని గుర్తించే గొర్రెలవి నా దొడ్డిలో ఉన్న గొర్రెలు. నేను ఆహారం పెట్టే గొర్రెలు, నేను ఉపదేశించే గొర్రెలు. ఆ గొర్రెల్ని నేను ఎరిగి ఉన్నాను. ఆ గొర్రెల్ని నా దొడ్డిలోకి చేర్చుకుంటాను. నా గొర్రెలు నేను ఎరిగి ఉన్నాను అంటే ఆ గొర్రెలు నాకు తెలుసు. మిగిలిన కొన్ని గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు కాపరి స్వరాన్ని వినవు. ఒక కాపరికి కట్టబడి ఉండవు, తిరుగుతూ ఉంటాయి. ఆ గొర్రెలకి ఒక కాపరి కాదు, వాళ్ళకి ఎవరు ఇష్టం ఉంటే, వాళ్ళకి ఎవరు నచ్చితే, వాళ్ళకి ఎవరు మెచ్చితే అది చెప్పండి ఆ నీడకి వెళ్ళిపోతాయి. వాటిల్ని నేను ఎరుగను, అవి నాకు తెలియదు. అవి నాకు తెలియదు. ఏంటండి అట్లా ఖచ్చితంగా మాట్లాడతావు? అవి నాకు తెలియదు. వింటున్నారా? నా గొర్రెలు నేను ఎరిగి ఉన్నాను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, సమృద్ధి కలిగిన, సంతోషం కలిగిన, ఆనందం కలిగిన, ఆహ్లాదం కలిగిన, ఇంకా అమృతమే పండిన ఆ గొర్రెలు చెప్పండి తన కాపరికి తెలియకుండా ఎక్కడికి వెళ్ళవు, ఏం చేయవు. కొంతమంది చిన్నదాన్ని కూడా నాకు ఫోన్ చేసి చెప్తారు, అన్న నేను ఆదివారం పలానా ఊరు వెళ్తున్నాను, నాకు అక్కడ స్పెషల్ డ్యూటీ వేశారు, రేపు ఆదివారం నేను ఆరాధనకు రాలేకపోతున్నాను. ఆ విషయం కూడా చెప్పాలా? చెప్తాయి నా గొర్రెలు. నా గొర్రెలు అయితే చెప్తాయి. నా గొర్రెలు నేను ఎరిగి ఉన్నాను. నా గొర్రెలు కాని గొర్రెలు కొన్ని ఉన్నాయి, వాటి విషయం నేను మాట్లాడట్లే. నా గొర్రెలు బాధ్యత కలిగిన గొర్రెలు కొన్ని ఉన్నాయి, ఆ గొర్రెలు నేను ఎరిగి ఉన్నాను. కాపరిని వెంబడించే గొర్రెలు కొన్ని ఉన్నాయి, ఆ గొర్రెలు నేను ఎరిగి ఉన్నాను. ఆ గొర్రెలకి ఏం కావాలనో అన్నీ నేను చేస్తాను. ఆ గొర్రెలకి ఏమేమి ఇవ్వాలనో నేను ఇస్తాను. ఆ గొర్రెలకి నేను ఎంత కష్టపడాలో కష్టపడతాను. ఆ గొర్రెల కొరకు నేను ఎంత శ్రమించాలనో అంత శ్రమిస్తాను. ఎందుకని? నేను ఎరిగిన గొర్రెలు, నా గొర్రెలు. వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు ఇంకొకట ఆ బాధ్యత నా మీద ఉంటుంది. నా గొర్రెలవి, నేను ఎరిగిన గొర్రెలు. నా గొర్రెల గురించి ఒక్కొక్కసారి నేను కన్నీళ్ళు పెడతాను. ప్రభువా, నా గొర్రెల ఇళ్ళలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, తొలగించు నాయనా అని కన్నీళ్ళు పెడతాను, కన్నీళ్ళు కారుస్తాను. ఎందుకంటే అవి నా గొర్రెలు, నా స్వరం వినే గొర్రెలు. ఓకే నా గొర్రెలు కానివి కొన్ని ఉన్నాయి, అవి నాకు తెలియదు. ఏంటి నేను చెప్పే మాట కాదు ఇది, యేసయ్య చెప్పే మాట. నేను నా తండ్రిని ఎలా ఎరిగి ఉన్నానో, నా తండ్రి నన్ను ఎలా ఎరిగి ఉన్నాడో, అలాగుననే నా గొర్రెలను నేను ఎరిగి ఉన్నాను. ఓకే, నా గొర్రెలు. ఏ గొర్రెలు? నా సొంతమైన గొర్రెలు అయ్యి. బ్రదర్ నేను ఈరోజు ఉండట్లేదు, నువ్వు చెప్పిన రోజు ఉండట్లేదు బ్రదర్, నేను హైదరాబాద్ వెళ్తున్నాను మీటింగ్కి. అన్నా నువ్వు ఉన్నప్పుడే పెట్టిన మీటింగు. నా గొర్రెలు నాకు తెలుసు. పుట్టినరోజు కాకుండా పక్క రోజు పెడతావా? ఇది నా గొర్రె కాదు ఇది. మేము వాళ్ళని పిలిపించుకుంటాం, మేము ఇళ్ళని పిలిపించుకో. నా గొర్రె అయితేగా. మీకు అర్థమైందా? మేము వాళ్ళని పిలిపించుకుంటాం, మేము వీళ్ళని పిలిపించుకోవాలి. ఆయన బ్యాండ్ మేళాలు పెట్టి ఏమంటారు దాన్ని, తప్పెట్లో తాళాలు పెట్టించి విజయవాడ మొత్తం విందు చేసుకో. ఎవడొద్దన్నాడేంటి? నా గొర్రె అయితేగా. నా గొర్రె నేను ఎరుగుదును, నా గొర్రె నన్ను వెంబడిస్తుంది. మీకు మాట చెప్పనా? అసలు గొర్రెకుండే స్వభావం ఏంటంటే, ఎందుకు నా గొర్రెల్ని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడంటే, గొర్రెకుండే స్వభావం ఏంటి చెప్తాను వినండి. బొచ్చు కత్తిరించు అని ఎదుటంట నా గొర్రె కత్తి చేత పట్టుకుని, కొడవలు పట్టుకొని, రోకల బండ ఎత్తుకొని పోదు. ఏంటి ఎలా చూస్తున్నారు?
కొంపదీసి వెళ్ళారు కానీ కత్తి పట్టుకొని కొడవలు పట్టుకుని రారా రే రా బైబిల్ కాసేపు పక్కన పెట్టానంటే రక్తం తాగా, నువ్వు ఆల్రెడీ బైబిల్ పక్కన పెట్టున్నావు నాయన. అలా ఉండదు నా గొర్రె. నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, పాలు కారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలు కారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిని నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిని నడిపాయి, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, దాహమని అడిగింది ప్రేమ, చేదు చిరకని చింది లోకం, దాహమని అడిగింది ప్రేమ, చేదు దాచి చింది లోకం, చిరకనిచ్చినారు మరి మరి తెగించినారు, చిరకనిచ్చినారు మరి మరి దొంగుచ్చినారు, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, ప్రేమ క్రీస్తు ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, ప్రేమ కల్వరి ప్రేమ, ప్రేమ సిలువ ప్రేమ, ప్రేమ
ప్రేమ నిలిచి నవ్వింది ఒకరు, వెనుక నుండి గెలిచింది ఒకరు. ముందు నిలిచి నవ్వింది ఒకరు, వెనుక నుండి గెలిచింది ఒకరు. కేళి చేసినారే, పరిహాసమాడినారే, కేళి చేసినారే, పరిహాసమాడినారే. నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా? ప్రేమ ప్రేమ ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, నోరు తెరువలేదా? ప్రేమ కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, నా ప్రియ సహోదరులారా, బొచ్చు కత్తిరించు అని ఎదుట నోరు మెదపక మౌనంగా నిలిచిన గొర్రె న్యాయాన్ని కోల్పోయింది. తనకున్న అర్హతను ఆధిక్యతను కోల్పోయింది. న్యాయ పోరాటం చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా గొర్రె మౌనంగా నిలిచింది. దేవుని చిత్తాన్ని మోసింది, దేవుని ప్రణాళికను గుర్తించింది, రక్తం చిందించడానికి సిద్ధపడిపోయింది. నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. నా చిత్తం కాదయ్యా, నా ఆలోచన కాదయ్యా, నా ఉద్దేశం కాదయ్యా, నీ చిత్తమే. అదిగో ఆ నా గొర్రెను నేను ఎరుగుదును, ఆ నా గొర్రెలను నేను ఎరిగి ఉన్నాను. అవి నా గొర్రెలు, అవి నా గొర్రెలు, నా గొర్రెలను నేను ఎరిగి ఉన్నాను. వాటి కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నాను, వాటి కొరకు నేను రక్తం కాడుస్తున్నాను. ఆ నా గొర్రెల కొరకై త్యాగాన్ని కలిగి ఉన్నాను. ఆ నా గొర్రెల కొరకై సమస్తాన్ని నేను చేస్తాను, సమస్తమును నేను చేస్తాను. నేను సమస్తమును నా గొర్రెల కొరకు చేస్తాను. నోరు తెరువలేదా ప్రేమ, ప్రేమ బదులు పలుకలేదా ప్రేమ,
చెళ్ళుమని కొట్టింది ఒకరు, మోము పైన ఊసింది ఒకరు. చెళ్ళుమని కొట్టింది ఒకరు, మోము పైన ఊసింది ఒకరు. బంతులాడినారే, బహుబాధ పెట్టినారే. బంతులాడినారే, బహుబాధ పెట్టినారే. నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమ. తెరువలేదా ప్రేమ. ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. సిలువలో 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 సాగింది యాత్ర. కరుణ దయగల సిలువలో 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 సాగింది యాత్ర. కరుణామయుని
జీసస్, జీసస్. ఆయన తన వారిని ఎరుగును, ఆయన తన వారిని ఎరుగును. ఆయన తన వారిని బాగుగా ఎరుగును. ఆయన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఏర్పరచుకుని వారిని బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌని అయి నిలిచి తండ్రి చిత్తాన్ని మోసే గొర్రెలను ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రభువా, నేను నిన్ను నమ్మలేకపోతున్నానయ్యా, నీ యందు నమ్మిక ఉంచలేకపోతున్నానయ్యా. ఏర్పరచబడిన వాడనై, ప్రత్యేకత కలిగిన వాడనై ఉండలేకపోతున్నానయ్యా. నీ చిత్తాన్ని మోసే గొర్రెలాగా నేను ఉండలేకపోతున్నానయ్యా. నీ చిత్తాన్ని మోసే గొర్రెగా నన్ను మార్చయ్యా. ఏర్పరచబడిన వారిలో నన్ను చేర్చయ్యా. నాలో నమ్మికను స్థిరపరచయ్యా. నాలో నమ్మికను స్థిరపరచయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ చివరి నెలలో ఈ ప్రభు బల్ల ఆరాధన, ఈ సంవత్సరానికి చివరి ప్రభు బల్ల ఆరాధన, పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని సజీవుల లెక్కలో నిలిపి మా స్తుతులపై ఆసీనుడై మీరు మా ఒక్కొక్కరితో ముచ్చటించినందుకని స్తోత్రాలు. నీ వారిని నీవు ఎరిగి ఉన్నావు. అవును ప్రభువా, మేము మీ వారిమై ఉండి మీరు ఎరిగిన ప్రజలలో మేము ఒకరమై ఉండడానికి మీరు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేను నమ్మిన వారిని నువ్వు ఎరిగి ఉన్నావు. మాలో నమ్మకాన్ని పుట్టించండి, అపనమ్మికను తొలగించండి, దృఢమైనటువంటి విశ్వాసం మాలో కలిగించండి. ఏదో నీ సన్నిధికి వస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కానీ అనేక విషయాల్లో నమ్మకాన్ని కోల్పోతూ ఉండగా ఈ ఉదయకాలమున అటు గొప్ప నమ్మిక మాలో కలిగించి నైనా మీ సన్నిధిలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. నీవు ఏర్పరచుకున్న వారిని ఎరిగి ఉన్నావు. పిలువబడిన వారి సంఖ్యలో కాదు, ఏర్పరచబడిన వారి సంఖ్యలో మేము ఉండటానికి కృప దయచేయండి. మాకివ్వబడిన బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నీ గొర్రెలను నీవు ఎరిగి ఉన్నావు. అవును ప్రభువా, మీ స్వరాన్ని మేము విని నిన్ను వెంబడించు గొర్రెలుగా బ్రతకడానికి కృప దయచేయండి. మీ చిత్తానుసారంగా నడవగలిగే కృప మీరు మాకు అనుగ్రహించండి. బుచ్చు కత్తిరించు వాని యొద్ద గొర్రె మౌనంగా ఉన్నట్లుగా మీరు సహితం శిరస్సు వంచి విధేయులై తండ్రి చిత్తానికి అప్పగించుకున్నారు. ఆ మనస్సు మాకును కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ గొర్రెలుగా బ్రతికే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఈ ఉదయకాలమున మీ సిలువ త్యాగాన్ని ధ్యానించుకుంటూ
నీ వారిలో మేము చేర్చబడాలని, నీ వెరిగి ఉన్న ప్రజలలో మేము ఒక్కరమై ఉండాలని వాక్యాన్ని విని గ్రహించి మీ సన్నిధిలో తీర్మానం చేసుకొని చూడగా మా తీర్మానములు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ రక్త మాంసములో పాలు పొందబోచున్న మాకు ఒక మంచి మనసాక్షిని అనుగ్రహించి మేము నిత్య జీవమునకు వారసులగునట్లు యోగ్యమైన మనసుతో ప్రభు బలలో చేయవేయడానికి కృప దయచేయండి. నీ దాసుని ఇంతవరకు మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు. ఇంకా ఉన్నతమైన కృప అనుగ్రహించండి. నీ సన్నిధిలోని ప్రతి మేలు పొందుకోవడానికి నీ బిడ్డలందరినీ అర్హులుగా మార్చి కృపాక్షేమములతో నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.